హలో వ్యూవర్స్, చిన్న తిరుపతి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే జస్వికాకి 3 డేస్లో 10th మంత్ అయితే వచ్చేస్తుంది. 9th మంత్లోనే పుట్టెంటుకలు తీపిస్తాం మేము. చాలామంది 11th మంత్ వచ్చాక కూడా తీపిస్తారు. ఆర్జెక్ కూడా 9th మంత్లో తీపిచ్చాం. కాబట్టి తినకి చిన్న తిరుపతిలోనే తీపిద్దాం 9th మంత్లోనే అనుకుని ఈరోజైతే వెళ్తున్నాము. బుధవారం ఏకాదశి వచ్చిందని. కాకపోతే లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం. లేట్గా లేచాము. ఎందుకంటే మేము ఎప్పుడు 12 దాటేసాక పడుకుంటాం డైలీ. ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే ఒక్కటే అనిపించింది, ఆర్జెక్ కూడా తీసి ఇలా యూట్యూబ్లో పెట్టాల్సింది. ఒక మెమరబుల్గా ఉండిపోదని కదా, మనకు మెమరీ లేకపోయినా మనది ఏదైనా డిలీట్ అయిపోయిన వీడియో ఇలా పెట్టుకుంటే అసలు డిలీట్ అవ్వలేదు కదా యూట్యూబ్లో అయితే అనిపించింది. అప్పుడు తీశాను, నాకు అప్పుడు ఛానల్ కూడా ఉంది. కాకపోతే అంత నాలెడ్జ్ లేదు ఛానల్ మీద. అప్పుడు షార్ట్స్ కూడా లేనట్టున్నాయి. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి 4 years అయిపోయిందండి యూట్యూబ్. అప్పుడు కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలని అసలు యూట్యూబ్ గురించి ఏమీ తెలీదు. ఇప్పుడైతే ఇలా పోస్ట్ చేస్తుంటే అప్పుడే అనిపించింది దీన్ని కూడా చేయాల్సిందే అని. చాలా రోజులైతే అయిపోయింది చిన్న తిరుపతి వచ్చి. మా జస్విక అయితే పడుకుని పోయింది. మా తమ్ముడు వాళ్ళు అటు నుంచి వస్తామన్నారు. మేము ఇటు నుంచి అయితే వచ్చేసాము. అంటే కొవ్వూరు నుంచి హైవే మీద నుంచి అయితే దగ్గర కదండి. సర్లే మేము అటు నుంచి వచ్చేస్తాం, మీరు ఇటు నుంచి వచ్చేయండి అన్నారు. ఇంకా ఇద్దరు పిల్లలతో ఫొటోస్ అయితే బాగా దిగాము. ఎందుకంటే ఇంకా గుండిచ్చేస్తాం కదా, అప్పుడప్పుడే రాదు కదా జట్టు. లాస్ట్ దిగిపోదాం ఇంకా అని కారు మీద కూర్చోబెట్టి అయితే తీసేశారు. చాలా బాగా వచ్చింది. కారు మీద కూర్చోదనుకున్నాం, బాగానే కూర్చుంది. ఇద్దరు భలే ఉన్నారు కదా ఆడపిల్లలు ఇద్దరు. భలే ఉంటుంది ఇద్దరు ఆడపిల్లలు అలా చూస్తూ ఉంటాం ముచ్చటగా. అంబ్రెల్లా తెచ్చుకుంటానమ్మా, క్లైమేట్ ఇలా వర్షం వచ్చి ఇలా ఉంది కదా అంద అజ్జ. సరే తీసుకొచ్చాము. వాళ్ళ డాడీ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. కానీ తిరుపతిలో ఎప్పుడొచ్చినా ఇది గతుకుల కింద ఉండేది కదా, సరి చేసినట్టున్నారు మట్టి పోసి. బాగుందండి ఇప్పుడు కార్స్ పెట్టుకోవడానికి.